పార్ట్ 1లో అయితే ఫ్యూ వర్డ్స్ అబౌట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు. ఫ్యూ వర్డ్స్ అబౌట్ చేస్తాం మా తమ్ముడు నేను. తర్వాత పార్ట్ 2లో ఏం చేస్తాను మా తమ్ముడు చెప్తాడు. పార్ట్ 2లో అయితే మాకు అయితే ఒక బడిగుడ్లు ఉన్నాయిలే మా అమ్మమ్మ వాళ్ళకి, అవైతే ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను దగ్గరగా మీకు చూపించి దాన్ని ఒక్క మీటర్ దూరంలో ఉన్న చూపిస్తాం. నేను కూడా పట్టుకుంటా, మా అక్క అయితే మీకు వీడియోలో తీసి చూపించింది. నాకైతే పట్టుకోవడం భయం గాయస్. పార్ట్ 3లో అయితే మా ఇల్లు మొత్తం చూపిస్తాం. పార్ట్ 2లో ఏం చేస్తాడు మా తమ్ముడు చెప్తాడు. పార్ట్ 4 అయితే మా ఇంటి డాబా అంటే ఇది మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లే, కాకపోతే ఎవరు అద్దెకి తీసుకున్నారు, అది కూడా చూపిస్తాం. పార్ట్ 5లో ఏంటంటే మా అక్క చెప్పిద్ది. పార్ట్ 5లో అయితే మేమైతే మా ఇంటికి వెళ్ళిపోతాం కదా. పార్ట్ 5లో ఆ బస్సులో అసలు ఏం జరిగింది, ఏం ట్రావెల్ చేసాం అంతా చూపిస్తాం. మొత్తం జర్నీ కూడా చూపిస్తాం. మధ్యలో ఊళ్ళు పొలాలు అవన్నీ చాలా బాగుంటాయి. అవన్నీ లోటస్ రివర్ అన్నీ ఉంటాయి. మరి ఈ వీడియో తొందరగా పెట్టేస్తాం, ఎందుకంటే రేపే మేము వెళ్ళేది. అండ్ మీకు ఫ్యూ వర్డ్స్ అబౌట్ అన్నాను కదా, ఫస్ట్ నేను అబౌట్ చేస్తా. ఈ ఊరికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అంటే ఇక్కడ రాధా కొట్టు అని ఒక కొట్టు ఉండేది. ఆ కొట్టులో మేము ఎప్పుడైనా ఏమైనా కొనుక్కొని తినేటప్పుడు ఆ బడి కొట్టు దగ్గరికి వెళ్ళి తింటూ ఉంటాం. ఏమన్నా మేము పొద్దున్న టిఫిన్ తినలేదు అనుకో, అక్కడికి వెళ్ళి తింటే చాలా ప్రశాంతంగా ఉండిద్ది. సాయంత్రం 6 అవుతుంది కదా, అవుతుంది కదా, అయినప్పుడు అక్కడికి వెళ్ళి వాటిని చూస్తూ వాటిని పట్టుకుంటూ వాటికి పెడుతూ ఫుడ్ ఫీడ్ చేస్తూ పెడతామన్నమాట. అప్పుడు మా మమ్మీ మాకు పెట్టే టిఫిన్ అయితే అక్కడైతే చాలా ఫ్రెష్గా ఉంటుంది, వాతావరణం అయితే చాలా బాగుంటుంది. అందుకని ఇక్కడ నాకు నచ్చింది గాయస్ బాగా. అలాగే ఇక్కడైతే మేమైతే ఒక ఆట ఆడుకుంటాం. పైన డాబాలో రెంట్కి ఉన్నారు కదా, అద్దెకి వాళ్ళకైతే డోర్ కొట్టేసి వచ్చేస్తాం అనమాట. అప్పుడు జాలీ ఉండేది, అలా ఆడుకునే వాళ్ళం. కాకపోతే వాళ్ళే మేము అలా ఈరోజు కూడా కొట్టేసాము. అయినా ఒకరు ఏమన్నా వాళ్ళు ఎలాగో లేరు కానీ. అలాగే ఇప్పుడైతే నేను చెప్పాను కదా, ఇంకా వేరే ఈ ఫ్యూ వర్డ్స్ మా తమ్ముడు చెప్తాడు, వినండి. నేను వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ ఎందుకు హ్యాపీ అంటే నేను ప్రతిసారి గేదెల దగ్గరికి వెళ్తా. 2 గేదెలు మాత్రం ఎప్పుడు కోపం ఉంటాయి, కానీ ఒకే ఒక గేదె, తన పేరు స్వీటీ, తన అమ్మాయి. కాకపోతే అది అసలు నన్ను ఏమందు, దానిపైన ఒకసారి ఎక్కాను, దానిపైన ఒకసారి స్వారీ చేశాను, మళ్ళీ గడ్డి కూడా పెట్టాను. అయినా కూడా అసలు అందుకే నన్ను అసలు ఏమందు. అసలు దీనికి రావటం కారణం అసలు నాకు మా అక్కకి అంతగా ఇంట్రెస్ట్ లేదు, అయినా కూడా వచ్చాము. ఎందుకంటే ఆ గేదెలు కొత్తగా 2 కొన్నాడు, అవాతే కొంచెం కోపం ఉన్నాయి, ఒకటే అలవాటు అయిపోయింది కొత్తది, అందుకైతే మేము కొన్నాము. అలాగే ఎందుకు వచ్చామంటే బాగా ఇష్టంగా ఎందుకు వచ్చామంటే మా అమ్మమ్మ అక్కడ ఉందని. నాకైతే బాగా జలుబు చేసింది, తుమ్ము కూడా వస్తుంది ఇప్పుడు నాకైతే. అయినా సరే మా అమ్మమ్మ ఇష్టం కాబట్టి వచ్చాము గైస్. సరే గైస్, ఈ వీడియో ఆపేసి ఇంకా బడిగొడ్లు మీకు దగ్గరగా చూడాలంటే పార్ట్ 2లో వేస్తాం, చూడండి.